బీఆర్ఎస్ పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే కొత్తగా తెర మీదకు కేసీఆర్ రంగప్రవేశం చేస్తున్నారని నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి ఆరోపించారు. ఇన్ని రోజులు పార్టీ వ్యవహారాలు నడపడంలో కేటీఆర్, హరీష్ రావు విఫలం కావడంతోనే గులాబీ నేతలు మరో కొత్త నాటకానికి తెరతీశారన్నారు. ప్రజాపాలనపై నిర్వహించిన పోల్లో వారే ఓట్లేసుకుని ప్రజలు తమ వైపే ఉన్నారని, ఓ అపోహను సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఢిల్లీ వేదికగా విమర్శలు గుప్పించారు. అంత నిజాయితీ ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఆ పార్టీ నాయకులను కాపాడుకోవడానికే తాపత్రయపడుతున్నారని మల్లు రవి ఆరోపించారు. కేసీఆర్ గారికి ఇటువంటి మాట్లాడటం చాలా అలవాటైంది. ఎన్నికల ముందు మేము ఈసారి 100 సీట్లు దాటి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, కాంగ్రెస్ పార్టీని కలపడకుండా చేస్తామని ఆయన భాషలో చాలా మీటింగ్లో చెప్పాడు. ఏమైంది చివరికి? అదే అయింది. ఇది కూడా సంవత్సరం నుంచి ఒక ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలోకి రాకుండా ప్రెస్ మీడియాలో పెట్టి అనుచితంగా ప్రభుత్వం మీద మాట్లాడటం తప్ప ఎందుకు రాలేదో ప్రజలకు ముందు సమాధానం చెప్పండి. సోషల్ మీడియాలోనే పనిచేస్తున్నారు కేటీఆర్, టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు దాంట్లో చేరి దాంట్లో ఓట్లేసినట్టుగా చేశారు. మేము ప్రజల దగ్గర పోతాం. రేపు మేము పంచాయతీ ఎన్నికలు పెట్టబోతున్నాం. దాని తర్వాత కోఆపరేటివ్ ఎలక్షన్లు పెడతాం, తక్కిన ఎలక్షన్లను పెడతాం. టైం ప్రకారం ఎలక్షన్లో ఓట్లకు రమ్మనండి. ఇవన్నీ జిమ్మిక్స్ చేసి మీరే దాంట్లో ఓట్లేసుకొని మేమే మెజార్టీ ఉన్నామని చెప్పుకోండి. మీరు బీఆర్ఎస్ పార్టీ ప్రజల సమస్యల మీద పోరాటం చేయటం లేదు. వాళ్ళ పార్టీ అస్తిత్వం కోసం ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వాలని ఇచ్చాడు తప్ప దానివల్ల ఒరిగేదేమీ లేదు. వాళ్ళ నాయకులు పార్టీ వదిలిపెట్టి పోకుండా ఉండటం కోసం ఇచ్చే స్టేట్మెంట్ తప్ప దీని మీద ఏ రకమైనటువంటి వాస్తవం లేదు.